ఎగ్జిబిటర్లు ఏం అడుగుతారు? 40% 50% ఎంతో అడుగుతున్నారు కదా! ఇది ఎంతకి తెగే అవకాశం ఉందండి? ఎంతైతే అందరికీ ఆమోదయోగ్యం పర్సెంటేజ్ ఏమండి? విధానం? నా వ్యక్తిగతంగా హ్మ్. నా వ్యక్తిగతంగా ఫస్ట్ వీక్ 15%, సెకండ్ వీక్ 20%, థర్డ్ వీక్ 25%. అంటే ఎగ్జిబిటర్కి వెళ్ళేది 25%. అలాగే థర్డ్ వీక్ తర్వాత ఫోర్త్ వీక్ ఏదైనా 40%. అలాగే వెళ్తే పర్సంటేజ్ సిస్టంలో ఏ క్లాస్, బి క్లాస్ ఫస్ట్ వీక్ 10%, సెకండ్ వీక్ 15%, థర్డ్ వీక్ 20%, ఫోర్త్ వీక్ నుంచి 35%. సి క్లాస్ ఫస్ట్ వీక్ 5%, సెకండ్ వీక్ 10%, థర్డ్ వీక్ 15%, ఫైనల్గా 30% కంటిన్యూ లాస్ట్. అంటే మినిమం 5 ఎండింగ్ 30. ఇలా చేసుకొని వెళ్తే ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్స్కి స్టార్ట్ అవుట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఇది నా వ్యక్తిగత ఉద్దేశం. ఇది తక్కువలు ఎవరి ఇష్టం వచ్చి మాట్లాడుకోవచ్చు, కానీ నాకు మామూలుగా ఇది నేను మొత్తం టోటల్గా ఏబిసి కింద నేను అనుకుంటున్నా, వీళ్ళు అనుకుంటున్న రెంట్కి. ఉదాహరణకి ఇవాళ ఫుల్ అయితే 6,30,000, 6 లక్షల రూపాయలకి 4 ఆటలు ఎంత పడుతుందండి? 24 లక్షలు. 2 షోలు తీసేద్దాం. 24 లక్షల రూపాయల్లో మనం ఫుల్ అయితే 24 కదా, 24 ఇంటూ మనం 7 రోజులు, 7 రోజులు 27, 20, 140 ప్లస్ 7 20 మొత్తం 156 ఎంత పడుతుంది కదా, 154 పడుతుంది. అయితే ఈ 154లో 7 4 28, 28ని 140, 168 పడుతుంది వస్తుంది. ఉదాహరణ ఫుల్స్ అయితే మనకి ఈ 168లో మనకి 15% యాభై, మనం 168 కూడా వద్దండి, 50% వేసుకుందాం కలెక్షన్. అంటే 50% అంటే మనకి 85 lakhs వేసుకుందాం. 85 వేసుకుంటే అంటే మనం యావరేజ్లో 50% వేసుకుందాం. యావరేజ్లో 50% వేసుకుంటే మనకి ఎంత వస్తుందండి? 10% 850 ప్లస్ 325, 425 అంటే 13,75,000. మీకు మళ్ళీ చాలామంది అనవచ్చు, వారం ఫుల్ అయిపోద్దా? అందుకే 50% వేసాం కదా. మరి ఎంత వస్తుందంటే మీకు 13,75,000 వస్తుంది. సినిమాలో కంటెంట్ ఉంటే 13,75,000 వస్తుంది. సినిమాలో ఇంకా బాగా కంటెంట్ ఉంటే 18 లక్షలు వస్తుంది. సినిమా బాగా కంటెంట్ ఉంటే 27 లక్షలు వస్తుంది. సూపర్ కంటెంట్ అయితే ఇస్ అ కంటెంట్ డిసైడ్ చేస్తుంది జనాలు వస్తే. ఒకవేళ ఇప్పుడులాగే జనాలు రావట్లేదు అనుకోండి, తగ్గుతుంది. అంటే 15%కి హైయెస్ట్ మీకు ఫుల్ అయితే 26 lakhs, 26.5 వస్తుంది. మీకు 50% ఫుల్ అయితే 13-25 వస్తుంది. యావరేజ్ 50% వేసుకుంటాం కదా పెద్ద సినిమాలు. ఇప్పుడు మీ రెంట్లు ఎంత ఉన్నాయి? హైయెస్ట్ 7 lakhs, లోయెస్ట్ 3 lakhs. హైయెస్ట్ 7, లోయెస్ట్ 3. అంటే మీకు దీని మీద ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? మీకు బి క్లాసుల్లో లోయెస్ట్ 150, హైయెస్ట్ 2.5. ఇది బి క్లాసులో. మీకు మామూలుగా సి క్లాసులకు వెళ్తేప్పటికి హైయెస్ట్ 1 lakh, లోయెస్ట్ 150 ఆర్ 175. 150 అది సి క్లాస్, అంతకన్నా ఎక్కువ లేవు. మరి దీంట్లో మీ 5% ఇవ్వమని చెప్పడంలో న్యాయమే ఉంది కదా. మీకు 10% ఇవ్వడంలో తప్పేం లేదు కదా. 15% ఇవ్వడంలో తప్పేం లేదు కదా. ప్రీమియర్ షో రేటు బట్టి మీరు 5%, 10% దాని పర్సంటేజ్ పెట్టుకోండి. ప్రీమియర్ షోకి ఒక సపరేట్. మీరు ఎంత కలెక్షన్ వస్తే మీ థియేటర్కి 10, 5 ఒక ఫిక్స్ చేసుకోండి. ఇదిగో మీరు సినిమా ప్రీమియర్ షో వేశారు, మీకు రెంట్ వద్దు, ఇగో 10% ప్రీమియర్ షో అంటే అబ్నార్మల్గా ఒకసారి ఎప్పుడో వస్తుంది కాబట్టి ఒక 10 పెట్టుకోండి, ఒక 5 పెట్టుకోండి, ఒక 7 పెట్టుకోండి. మీరు ఏ క్లాసులో 10 పెట్టుకోండి. బి క్లాసులో మీరు వచ్చేసి బి క్లాసులో, ఏ క్లాసులో ప్రీమియర్ షో అనేది ఒకటే పెట్టండి. ఎందుకంటే ప్రీమియర్ షో అనేది అందరూ చూస్తారు, అభిమానులు చూస్తారు కాబట్టి, అది ఫుల్స్ అవుతుంది కాబట్టి. అంటే ఇలా పెట్టుకొని మనం సామరస్యంగా మంచి దాంట్లో మనం మంచి వాతావరణంలో మాట్లాడుకోవాలి. మీకు ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం ఉందా? లేదు. చూస్తే రెంట్ల కన్నా 6 లక్షలు మీకు మల్టీప్లెక్స్ ఇది వస్తుంది. అవును. ఉదాహరణ ఫుల్ అయితే నేను చెప్పాను. అవును. ఉదాహరణ ఫుల్ అయితే మీకు 15% ఇస్తే ఎంత అని చెప్పాను. ఇది మేము ఈ రోజు వేయలేదండి. 2011లో దాసనారాయణ గారు వేశారు, మేము వేయలే. అప్పుడే ఉంది ఈ సమస్య. 2011 నుంచి పాపం ఆయన 80% చెయ్యాలని అలాగే వేసాడు. ఫస్ట్ వీక్ 15, సెకండ్ వీక్ 20, అలా 25 అలాగే వేసుకున్నాం. నేను ఇప్పుడేమంటున్నా, ఇది చేద్దాం. మీరు వచ్చి 40% అడిగితే న్యాయమా? మరి ఇప్పుడు నిర్మాత ఏమవుతాడు? ఇప్పుడు కమిటీ పెట్టారు.
ఆ కమిటీ ఎలా ఉండబోతుంది? ఎన్ని రోజుల్లోగా నివేదిక వస్తది? ఎన్ని ఏమండి, రోజుల్లోగా 6 పరిష్కారం నూరైనా అవుతుంది? వీళ్ళు కమిటీ 4 రోజులు, 5 రోజుల్లో రావు. కళ్యాణ్ ఏదో తెలిసి తెలియక ఏదో కిందకొచ్చి మాకు అవుతుంది మీటింగ్ అవుతుంది కిందకొచ్చి చెప్పారు 2 నెలలు అయిపోద్దని. దానికి టైం లిమిట్ లేదండి. జనవరి నుంచి అమలు జరగాలి. ఇది నా మాట కాదు, నిర్మాతలు అందరి మాట ఇది. ఎందుకంటే జనవరి నుంచి ఏవొచ్చినా కూడా జనవరి నుంచి అమలు జరిగి అన్నీ ఎక్స్క్యూట్ జరగాలి. జనవరి నుంచి కూడా జనవరి 30 నుంచి అవ్వాలి. జనవరి సినిమాలకు కూడా దీంట్లో వర్తించకూడదు. ఎందుకంటే అన్ని పెద్ద సినిమాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అవును. కనుక దాన్ని మనం ఏం పెట్టడానికి లేదు. మీరు ఏ పర్సెంటేజ్ చేసినా జనవరి 30 నుంచి అమలు అవ్వాలి. అంటే మీరు కొంతమంది నిర్మాతలు ఒక లిస్ట్ తీశారు. 27 సినిమాలు, 30 సినిమాలు లిస్ట్ ఉంది. వీటికి కూడా మినహాయింపు ఇవ్వాలి. దీని తర్వాత మాట్లాడుకోవాలి. కరెక్ట్ కాదులేండి. మనం టైం అంటూ పెడేటప్పుడు ఆ టైం దాకా ఉన్న సినిమాలు ఏది ఉన్నాయో వచ్చిన సినిమాలకి ఎక్స్క్యూట్ చేయాలి. రాని సినిమాలు మన సంబంధం లేదు. అందుకే జనవరి 30 అన్నాను కదా నేను. జనవరి 30 లోపు రావాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్లో ఒక్కటేం చెప్పండి. ఏ ఎగ్జిబిటర్ రెంట్ తీసుకుంటున్నాడు? నేను అలాగైతే నేను ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా నాతో ఒక కౌంటర్ ఇస్తే నేను అది పేర్లతో ఒక సైట్ చెప్తా. ఏ థియేటర్లు ఎంత ఉన్నానో నేను లిస్ట్ కూడా తీసుకొని ఇస్తా. అంటే మాకు తెలుసు, మీరు మాట్లాడేస్తే కాదు, నాకు తెలుసు. కానీ ఏంటంటే మాకు కొన్ని గోప్యత ఉంటుంది. కొన్ని ఏంటంటే మనకి అన్నిట్లో నేను ఉన్నాను కాబట్టి కొన్ని అవకాశం ఉంటుంది. నేను నిన్నటిదాకా ఎందుకు మాట్లాడలేదంటే మేము కౌన్సిల్లో ఛాంబర్లో మాట అనుకున్నాం. ఈజ్ 4 మెంబర్సే మీరు మాట్లాడాలి ఈ విషయంలో. ఎవరు అరవింద్ గారు, కేఎల్ నారాయణ గారు, ఎవరు సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు. ఇది మీ నలుగురే మాట్లాడాలి. తక్కువ ఎవరు మాట్లాడకూడదు అంటే మొన్న మీటింగ్లో. అందుకే నేను మాట్లాడలేదు ఇప్పుడు దాకా కూడా.